జగన్, తమిళనాడు విజయ్. ఇప్పుడు ఇద్దరి పేర్లు హాట్ టాపిక్గా మారుతున్నాయి. ఇద్దరి అడుగులు ఒకే రకంగా ఉన్నాయి. ఒకరేమో ఆంధ్రప్రదేశ్లో తండ్రి వారసత్వం నుంచి, కష్టకాలం నుంచి పుట్టిన పార్టీ నుంచి వచ్చిన నేత ఒకరైతే, సినిమా స్టార్గా స్టార్డమ్తో ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి దాకా చేరిన వ్యక్తి మరొకరు. కట్ చేస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి తమిళనాడు సీఎంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఇద్దరికి కూడా అడుగులు సేమ్ ఉన్నాయా? ఇదిగో ఒక్కసారి ఈ లెక్క చూద్దాం రండి. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యంగా అవినీతి నిర్మూలన మరియు అక్రమ నిర్మాణాలపై ఆయన చాలా దూకుడుగా, వేగంగా వెళ్ళారు. సంచలన నిర్ణయాలు తీసుకున్నారన్నాను. దేశం మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసింది. అప్పుడు ఆ సమయంలో ప్రధానంగా చర్చానీయాంశమైన అంశాల్లో ప్రజావేదిక కూల్చివేత ఒకటి. జగన్ అధికారంలోకి రాగానే తీసుకున్న అత్యంత పెద్ద సంచలన డిసిషన్ ఇది. ఉండవల్లిలో అప్పటి ముఖ్యమంత్రి నివాసం పక్కనే ఉన్న ప్రజావేదిక భవనాన్ని అక్రమ నిర్మాణంగా పరిగణించి అక్కడికక్కడే కూల్చి పారేశారు. కృష్ణా నది కరకట్ట నిబంధనలకు విరుద్ధంగా, పర్యావరణ చట్టాలను ఉల్లంఘించి దీనిని నిర్మించారనే కారణంతో ప్రభుత్వం ఆనాడు ఈ నిర్ణయం తీసుకుంది. అక్రమ కట్టడాల కూల్చివేత పాలకుడి ఇంటి నుంచి మొదలవ్వాలి అనే సంకేతాన్ని ఇవ్వడాన్ని అక్కడే నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అచ్చం విజయ్ తలపతి తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వెనువెంటనే, ప్రమాణ స్వీకారం చేసిన వెనువెంటనే చాలా కీలక ఫైల్స్ మీద విజయ్ తలపతి తమిళనాడు సీఎం సంతకాలు చేశారు. అయితే మహిళా భద్రతకు తొలి ప్రాధాన్యం ఇచ్చిన విజయ్ షీ టీం పర్యవేక్షణ తన ఆధీనంలోనే ఉంచుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇక తాజాగా మద్యం దుకాణాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు విజయ్ సర్కార్. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలో 717 మద్యం దుకాణాలు ఉన్నాయట. అయితే ఈ మద్యం దుకాణాలన్నీ కూడా బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో, పాఠశాలలకు 500 మీటర్ల పరిధిలో, మసీదులు కానీ, ఆలయాలు, చర్చీలు, అలాగే స్కూల్స్, అలాగే కాలేజెస్, వీటికి 500 మీటర్స్ పరిధిలో ఉండటమే. ఇలా ఉన్న ప్రతి దాన్ని తీసిపారేయండి అని చెప్పేశారట విజయ్. ప్రస్తుతం మద్యం దుకాణాలు 717 మద్యం దుకాణాలు మూసేయాలంటూ టీవీకే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు గాను వాళ్ళకందరికీ కూడా 2 వారాల గడువు ఇచ్చింది. ఆలయాల సమీపంలో మసీదులు, చర్చిలు, పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లకు 500 మీటర్ పరిధిలో ఉన్న ఈ మద్యం దుకాణాలన్నిటినీ ప్రక్షాళన చేయడమే విజయ్ అత్యంత బలమైన అడుగుగా ఈరోజు కనబడుతున్న తీరు. ఏకంగా 717 మద్యం దుకాణాలకు ఇక సెలవు ప్రకటించారు తమిళనాడు వేదికగా. ఇవి 276 మద్యం దుకాణాలు ఆధ్యాత్మిక స్థలాల దగ్గరగా ఉన్నాయి. అంటే టెంపుల్స్కు, చర్చ్కు, అలాగే మసీదులకు దగ్గరగా ఉన్నాయట. 186 ఏమో ఏకంగా స్కూళ్లకు దగ్గరగా ఉన్నాయట మద్యం దుకాణాలు. అలాగే 255 ఏమో బస్టాండ్లకు దగ్గరగా ఉన్నాయట. ఇది 2 వారాలు, అంటే 14 రోజుల సమయం ఇచ్చేశారు. 14 రోజుల్లో వాటిని తీసి పక్కన పెట్టుకోవాల్సిందే. జరుపుకుంటారా, మూసుకుంటారా, మీ ఇష్టం. ఎస్, ఇలాంటి నాయకత్వం కావాలా? ఖచ్చితంగా కావాలి. ఈరోజు స్కూళ్ళ పక్కన, బళ్ళ పక్కన ఆనుకొని ఉన్న మద్యం షాపులు పక్కకు ఓడి తాగుతుంటాడు. స్కూల్లో విండోలకి కూడా పిల్లలు వాటిని చూసి నేర్చుకుంటారు. ఇది చట్టమే కాదు, కొన్ని ప్రాక్టికల్ నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చడంతో పాటు కొత్తగా రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చారు. అవినీతిని అరికట్టడానికి జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త విధానం అది అన్నారు. ప్రభుత్వ హయాంలో ఖరారైన కాంట్రాక్టర్లకు భారీ అవినీతి జరుగుతుందన్న ఆరోపణలలో వాటిని రద్దు చేస్తూ మళ్లీ టెండర్లను పిలిచారు. పోలవరం పనుల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా ఏకంగా 100 కోట్లు ఆదా చేశారు ప్రభుత్వం. ఇది సెంట్రల్ కూడా చెప్పింది, అభినందించింది. దేశంలోనే అత్యధికంగా తొలిసారిగా ఒక ప్రాజెక్ట్ పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించిన రాష్ట్రంగా ఆనాడు ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఇదే కాదు, జ్యుడిషియల్ ప్రీవ్యూ 100 కోట్లు అంతకంటే ఎక్కువ విలువైన ఏ ప్రభుత్వ టెండర్ అయినా సరే నోటిఫికేషన్ ఇచ్చే ముందే హైకోర్టు రిటైర్డ్ జడ్జి పరిశీలనకు పంపాలి. టెండర్ నిబంధనలు ఎవరికో ఒకరికి అనుకూలంగా ఉండకూడదు. అవినీతికి తావు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. వాలంటీర్ వ్యవస్థ, అవినీతి రహిత పరిపాలనకు ప్రజలు ముందుకు ప్రభుత్వాన్ని తెస్తూ 130,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేస్తూ సచివాలయ వ్యవస్థను తెచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారుల పథకాలు పొందేలా వాలంటీర్ వ్యవస్థను రూపకల్పన చేశారు. ఇది పర్ఫెక్ట్ విధానం. అప్పట్లో ఈ నిర్ణయాలు ఒకవైపు అవినీతిపై ఉక్కుపాదం, ప్రజలకు మంచి, ఈ 2 చేస్తూ ప్రశంసలు పొందుతూ ముందుకు అడుగులు వేస్తే మరోవైపు కక్ష సాధింపు చర్యలు అని విమర్శలు కూడా ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. కానీ ఇవేవి పట్టించుకొని జగన్ తాను అనుకున్న ధ్యేయంగా చేసిన ప్రతి మంచి ఈరోజు వెలుగుతుంది, ప్రతి వాడలో నిలుస్తుంది. ఇదే మాదిరిగా తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తమిళనాడు సీఎం విజయ్ కూడా
అంతే వేగంగా అడుగులు వేస్తుండడం ఇప్పుడు చర్చానీయాంశం అవుతుంది. టాస్క్ మాస్క్ అనేది తమిళనాడు ప్రభుత్వం 1983లో ఏర్పాటు చేసిందట. రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణకు ఈ టాస్క్ మాస్క్ అనేది చూసుకుంటుందట. అంటే అక్కడ ప్రైవేట్ షాపులు ఉండనివ్వమన్నమాట. ప్రస్తుతం దీని పరిధిలో 4,765 దుకాణాలు ఉంటే అందులో 717 ఉన్నాయి. విజయ్ తీసుకున్న ఈ తాజా డిసిషన్ వల్ల ప్రజల దృష్టిని ఆకర్షించేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం పట్ల మహిళలు, తల్లిదండ్రుల నుంచి సంతోషం వ్యక్తం అవుతుంది. శభాష్ అంటున్నారు. TAS MAC ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయంపై ప్రభావం పడనుంది. తమిళనాడు ఎన్నికల్లో 108 స్థానాలు నెగ్గి విజయ్ టీవీకే పార్టీ సంచలనం సృష్టించడమే కాదు, రాబోయే కాలంలో తీసుకునే ప్రతి నిర్ణయం ప్రక్షాళన దిశగానే ఉంటుంది అనడంలో సందేహమే లేదు. ఏదేమైనప్పటికీ జగన్, విజయ్ అడుగులు సేమ్ ఉన్నాయి. ఇలాగే ఉండాలి, ఇలాగే ఎదగాలి, రాష్ట్ర భవిష్యత్తులను మార్చాలి.